చేనేతలకు మీరేమన్నా ఈరోజు పత్రికలో వచ్చింది, రేపు నుంచి చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీ ఎస్సీ ఎస్టీలతో పాటు. అదే కాకుండా మరమగ్గాలతో 500 యూనిట్లు ఫ్రీ. 50 సంవత్సరాలు నిండితే పెన్షను, ఒక పెన్షన్ 4,000 నుంచి 6,000, 10,000, 15,000 పెన్షన్ మీ దృష్టిలో ఉందా? ఏం చేసినారు అంటున్నారు, ఏమి చేయలేదని అడుగుతున్నాం. మీరు చేసినారా అది చెప్తా అంటే ఒరే ఇవన్నీ బయటకు వస్తాయి, ప్రజల్లో మార్పు వచ్చింది. అదే కాకుండా ఆడవాళ్ళు ఎలక్షన్ చేస్తారట. మాకు ఆడవాళ్ళు మగవాళ్ళు రూపాయి మాకు మేము తిరిగిన ప్రచారం సమిష్టిగా మాకు ఓట్లు వేయబోతున్నారు. నిన్ను ఘోరంగా మిస్టర్ రాజమౌళి ప్రసాద్ రెడ్డి నువ్వు 40,000తో గెలిస్తే మన 24,000తో ఓడిపోయినాం. ఆయన రామసుబ్బారెడ్డి ప్రచారానికి వచ్చినాడు వరుస ఓటర్లు. అది ఆయన తింది ఒకటి సామెత, ఎక్కడ లైఫ్ పడ్డదో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, కానీ రామసుబ్బారెడ్డి ఎక్కడ ఉంటాడో అక్కడ ఓటర్లు తప్పదు. ఇది ఆయన దరిద్రం. అసలు ఈరోజు మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్, వైఎస్ఆర్లను ఓడించిన దమ్ము ఎవరికైనా ఉందని. 95 ఇదే నేను 30 ఏళ్ళ కిందట రాజకీయాల్లో నాకు గుర్తుంది. 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఇక్కడ 6కు 3 ఓడిపోలేదా? లింగాల మండలం, పక్కన ఉండే వేముల మండలం, వేపల మండలం ఓడిపోలేదా?